హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో టూ బ్లూ అటాక్ చాప్టర్ 28 నుంచి ఫుల్ స్పాలర్స్ అయితే రావడం జరిగింది గైస్. ఈ చాప్టర్లో బొరుటో సుమిర మధ్య కన్వర్జేషన్, బొరుటో బావమర్దిని శిష్యునిగా చేసుకొని కాసిన్ కొద్ది ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే మిత్సుకిని ఇంట్రాగేషన్ చేయడం. ఇలా చాప్టర్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ కవర్ పేజ్లో సుమిరని చూసుకోవచ్చు. అలాగే చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ఏ న్యూ పవర్. బట్ ఆ న్యూ పవర్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఫుల్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక ఫస్ట్ పేజ్లో వచ్చి ఇన్నోజెన్ కోజీ చెప్పినట్టు ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అది కాసిన్ కోజీ చూసి ఎలా అంటాడు, నువ్వు బాగానే ట్రై చేస్తున్నావు, ఆ టెక్నిక్ ఒక షేప్లోకి వస్తుందని చెప్తాడు. అప్పుడే పక్కనే ఉన్న బొరుటో, నువ్వు చాలా బాగా ట్రై చేసావు, నేను ఇంప్రెస్ అయ్యాను. కానీ ఈ టెక్నిక్ని ఒక రోజులో మాస్టర్ చేయగలవా? ఇలా ట్రైనింగ్ చేస్తే ఒక రోజులో ఈ టెక్నిక్ని మాస్టర్ చేయలేవని చెప్తాడు. దానికి ఇనోజిన్ వచ్చి, హే బరూటో, నాకు ఒక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? నేను కాసిన్ కోజీతో ట్రైనింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి కొనాని హిమవారిని ప్రొటెక్ట్ చేయడం. బట్ నువ్వు చేసింది నేను మర్చిపోయి నిన్ను క్షమించలేదు, అలాగే నేను ఒక కామ్రేడ్గా కూడా యాక్సెప్ట్ చేయలేదని చెప్తాడు. దానికి బొరుటో, నేను కూడా నిన్ను ఒక కామ్రేడ్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడైనా హిమవారిని ఏలిపిస్తే నీ అందమైన ముఖాన్ని కంప్లీట్గా బట్టతల చేస్తానని తన ఫ్లయింగ్ రైజన్ చూసుని యూజ్ చేసి సుమిర దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక బొరుటో మాటలకి ఇనోజిన్, అది చెప్పడానికి తనెవరు? నరుటో అంటే హినాటాని కిల్ చేసి హిమవారి లైఫ్ని చేంజ్ చేసింది నువ్వే కదా, మళ్ళీ నాకు చెప్తున్నావని అంటాడు. ఇంకో పక్క ఇంట్రాగేషన్ రూమ్లో కొనహామరుని ఇంట్రాగేషన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంట్రాగేషన్ చేయడానికి మిత్సుకిని పిలుస్తారు. ఇక మిత్సుకి ఇంట్రాగేషన్ రూమ్ దగ్గరికి వచ్చి నేను లోపలికి రావచ్చానే అంటే కోబో తనని లోపలికి రమ్మని చెప్పి కొనహామరుతో ఎలా అంటాడు, ఇక నువ్వు వెళ్ళి నీ డ్యూటీస్ని చూసుకోమని చెప్తాడు. ఇక కొనహామరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ సాయ్ సెన్సిటివ్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి రీసెంట్గా కొనహామరు ఎవరిని మీట్ అయ్యాడో, ఎవరెవరితో ఏం మాట్లాడాడో నాకు కావాలి, ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు ఏం మాట్లాడాడో నాకు కావాలని చెప్తాడు. ఇక వాళ్ళు కొనహామరుతో ఏమేమి మాట్లాడారో తెలుసుకొని సాయితో ఇలా అంటారు, నిన్న రాత్రి చేసిన నార్మల్ రిపోర్టే తను ఫైనల్గా పంపించిన మెసేజ్ అని చెప్తారు. ఇక కోబో మిత్సుకి లాస్ట్ టైం బొరుటో ఎస్కేప్ అయినప్పుడు బొరుటోకు క్లోజ్గా ఉన్నది నువ్వే కదా, దానికి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెంసేపు మాకు కోఆపరేట్ చేసి మాకు ఆన్సర్ చేసి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక బొరుటో తన స్వాడ్ని తీసుకోవడానికి సుమిరి దగ్గరికి వస్తాడు. ఇక సుమిరి ఆ స్వాడ్ని ఫిక్స్ చేసి బొరుటోకి ఇచ్చేసి ఇలా అంటుంది, ఈ స్వాడ్ని ఏ మెటీరియల్తో అయితే క్రియేట్ చేశారో ఆ మెటీరియల్ని యూజ్ చేసి ఈ స్వాడ్ని రీసేవ్ చేశాను, దానివల్ల తన మ్యాక్సిమం స్ట్రెంత్ని అలాగే షార్ప్నెస్ని గెయిన్ చేసుకుంటుందని చెప్తుంది. దానికి బొరుటో స్వాడ్ యొక్క హ్యాండ్ ప్రొటెక్షన్ మాత్రమే ఓన్ డిజైన్లా ఉంది, మిగతా అన్ని పార్ట్స్ని ఆల్మోస్ట్ రీడిజైన్ చేశారని చెప్తాడు. దానికి సుమిరే వచ్చి, అంతేకాదు ఉజాక్లాన్ యూజ్ చేసే స్పెషల్ స్క్వాడ్ టెక్నిక్, ఆ టెక్నిక్ పేరు వచ్చి జిన్హో లేదా బ్లేడ్ క్లాక్ అంటారు. ఈ బ్లేడ్ వచ్చి చక్రార్ జుత్సు లాంటి క్లాక్ ఫామ్ అయి ఉంటుంది. ఈ బ్లేడ్ ఆటోమేటిక్గా ఆ జుత్సును మెయింటైన్ చేస్తుంది, అంటే స్వాడ్ ఇట్ సెల్ఫ్ జూత్సు ఫామ్ని సెల్ఫ్గా మెయింటైన్ చేస్తుంది. దాంతో బొరుటో ఎక్కువ చక్రాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక బొరుటో స్వాడ్ మీద చక్ర క్లోక్ని యాక్టివేట్ చేసి ఎగ్జామిన్ చేస్తాడు. దాంతో బ్లేడ్ బొరుటో చక్రాన్ని అబ్జర్వ్ చేసుకొని గ్లో అవుతూ ఉంటుంది. ఇక బొరుటో ఈ న్యూ డిజైన్లో చేంజెస్ని పవర్స్ని ఫీల్ అయ్యి సుమిరితో ఇలా అంటాడు, ఈ స్వాడ్ వచ్చి చాలా లైట్గా ఉంది, బట్ స్వాడ్ని యాక్టివేట్ చేయగానే నా చక్రాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుందని అంటాడు. దానికి సుమిరే వచ్చి, దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని మీద అగ్రోమా ఎఫెక్ట్ ఉంది, అంటే స్వాడ్ మీద స్పెషల్ ఎన్హాన్స్మెంట్ లేదా ఒక సీల్ ప్లేస్ అయి ఉంది. దాంతో నువ్వు కంటిన్యూస్గా చక్రాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల నీ చక్రతో స్వాడ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందని చెప్తుంది. దానికి బొరుటో ఈ బ్లేడ్ని అలా ఎలా క్రియేట్ చేసావు, చాలా కూల్గా ఉందని చెప్తాడు. బట్ సుమిరే వచ్చి, ఎప్పుడైనా రిజిస్టర్ అయిన చక్రా లేకుండా స్వాడ్ని టచ్ చేస్తే వాళ్ళ చక్రాన్ని హెవీగా ట్రైన్ చేస్తుంది, దాంతో కొంచెం కేర్ఫుల్గా ఉండు. ఈ బ్లేడ్లో వచ్చి సాస్కే అలాగే నీ చక్ర ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయి ఉంది, ఎనిమి ఎప్పుడైనా స్వాడ్ని పట్టుకుంటే సేఫ్టీ మెజర్గా ఉండడానికి ఈ ఫ్యూచర్ని యాడ్ చేస్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్వాడ్లో ఒక స్పెషల్ మెటీరియల్ని ఫ్యూజ్ చేశారని చెప్తుంది. దానికి బొరుటో, అయితే దీన్ని ఒక స్పెసిఫిక్ నింజా టూల్గా సేఫ్టీ సిస్టమ్తో క్రియేట్ చేస్తారా, చాలా గ్రేట్ అని చెప్తాడు. ఇక షికమారు దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక కొనాకి వచ్చి కొనాని ఒక బ్యాటిల్ ఫీల్డ్గా చేంజ్ చేస్తాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మిషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని షెకడాకి చెప్తాడు. దానికి షెకడాయ్ అది విని షాక్ అయిపోయి ఒక డివైంట్రీ అటాక్ చేయడానికి వస్తుందా, అలాగే దీన్ని ఆపరేట్ చేయడానికి బొరుటోని మీ సైడ్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నావా? అతను లార్డ్ 7ని కిల్ చేసిన ఒక క్రిమినల్ నాన్న అసలు బొరుటోని ఎప్పుడు క్షమించారు, ఎలా క్షమించారు? ఒక హుకాగిగా దీన్ని మీరు హ్యాండిల్ చేయగలరా? అలాంటి వాడిని మీరు ఇలా ట్రీట్ చేస్తున్నారని అంటాడు. దాని షికమారు, నేను ఈ పొజిషన్లో ఉండి ఒక డెసిషన్ని తీసుకుంటా, అది నా హార్ట్ నుంచే తీసుకుంటా, ఎవరో చెప్పింది నేను విని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను తీసుకోను. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా నరుటో ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటాడో అలాంటి డెసిషన్స్నే తీసుకుంటా, అందుకే ఇలా చేస్తున్నా. నేనేమి ప్రెషర్ వల్ల లేదా కాంప్రమైజ్ అయ్యి ఇలాంటి డెసిషన్స్ని తీసుకోలేదు. కొనాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నా హార్ట్ని బిలీవ్ చేసి నా మీద నమ్మకంతో ఈ దారిని ఎంచుకున్నా. బట్ డివైన్ ట్రీస్తో ఫైట్ చేయాలంటే మాకు ఖచ్చితంగా బొరుటో హెల్ప్ కావాలి. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా
ఇట్స్ ఫైన్. అలాగే ఈ మిషన్లో నువ్వేమీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనం డిస్కస్ చేసుకుంది ఎవరితోనూ చెప్పొద్దు. ఆ తర్వాత నువ్వు ఈ బ్యాటరీలో జాయిన్ అవ్వాలా లేదా అని నువ్వే డెసిషన్ని తీసుకోమని చెప్తాడు. దానికి శిఖడే ఆ మిషన్లో హిమోరి కూడా జాయిన్ అవుతుంది కదా. తను కూడా సేమ్ శారదాలాగే బోరుటోకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. దానికోసమే తను నింజా అయింది. అలాగే హిమోవరిని చోచో ఒంటరిగా వదలలేదు. అలాగే నేను ఇనోజిన్ కూడా తనని ఒంటరిగా వదలలే. అందుకోసమే బోరుటో మీద ఉన్న ఫీలింగ్స్ని పక్కన పెట్టి ఒక షినోబీగా నా లైఫ్ని రిస్క్ పెట్టి హోకాగే అడాస్ని ఫాలో అవుతానని చెప్తాడు. ఇంకో పక్క కాసిన్ కోచి తన 10 డైరెక్షన్ అబిలిటీ గురించి ఇనోజిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి ఇనోజిన్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసినప్పుడు కొంచెం కొంచెం చెప్పకుండా డీటెయిల్గా చెప్పొచ్చు కదా అని అంటాడు. దానికి కోచి ఒకవేళ నువ్వు చనిపోతావని తెలిస్తే హిమోవరిని సేవ్ చేయడం కోసం నువ్వు జూరాన్ని ఫేస్ చేయడానికి వెళ్తావా? వెళ్ళినా కూడా తన మీద అటాక్ చేయడానికి హెజిటేట్ అవుతావు. భయంతో కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయిపోయి కదలలేకపోతావు. దానివల్ల రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ముందు నువ్వు సర్వ్ అవ్వడం వల్ల హిమోరి పవర్స్ అవేక్నింగ్ అయ్యాయి. నేను ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే నేను చూసిన ఫ్యూచర్ని ఎవరికైనా చెప్తే అందులో కొంచెమైనా చేంజ్ అవుతుంది. ఫ్యూచర్లో మంచి జరగాలంటే దాని గురించి చెప్పినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మనకి తెలియకుంటేనే బెటర్. నువ్వు వేరే వాళ్ళకి మంచి ఇంటెన్షన్స్తో చెప్పినా దానివల్ల మనకి తెలియని ఇంకో ఈవెంట్ని క్రియేట్ అయ్యేలా చేస్తాం. ఎక్కువ మందికి ఫ్యూచర్ గురించి తెలిస్తే బోరుటో యొక్క అబిలిటీతో యూజ్ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ ఆల్రెడీ చేంజ్ అయిపోతుంది. ఫ్యూచర్ తెలిసిన ప్రతి పర్సన్ యాక్షన్ ఫ్యూచర్ని మార్చేస్తుంది. ఇలాంటి సింగులారిటీస్ ఎక్కువగా ఉంటే ఫ్యూచర్కి బ్రాంచెస్ కూడా ఎక్కువయ్యి ప్రిడిక్షన్ చేయడం చాలా కష్టమైపోతుంది. దానివల్ల 10 డైరెక్షన్ అబిలిటీ తన అడ్వాంటేజ్ని లాస్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఫ్యూచర్లోకి చేంజ్ చేసుకోవడానికి ఆ ఫ్యూచర్ని ఎవరికి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలనే డెసిషన్ చాలా రిస్క్తో కూడిన పని అని చెప్తాడు. దానికి ఇనోజిన్ అంటే నువ్వు చెప్పేది మేము ఏమీ తెలియకోకుండా మా పని మేము చేయడం వల్ల ఫ్యూచర్ మంచి డైరెక్షన్లో వెళ్తుందని చెప్తున్నావని అంటాడు. దానికి కోచి నీ డెసిషన్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఫైనల్ అవుట్కమ్ని చూసేంత వరకు నీకు కూడా తెలియదు. నీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నా. ఇప్పటికైతే మన ముందర ఉన్న ఎనిమితో ఎలా ఫైట్ చేయాలో షికమారా అండ్ బరూటోకి వదిలేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని చెప్తాడు. అప్పుడే కాసిన్ కోజో చూసిన ఫ్యూచర్లో ఏడా వర్సెస్ మామూషి ఫైట్లో ఏడాని డివోర్స్ చేసుకుంటూ ఉంటే ఇంకో పక్క హిమోవరి చనిపోయి ఉంటుంది. ఇక ఇనోజిన్ హిమోవరిని చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటాడు. దాన్ని కాసిన్ కోజో గుర్తు చేసుకొని ఇనోజిన్తో ఇలా అంటాడు, ఫ్యూచర్లో ఏడా లేదా హిమోవరి వీళ్ళ ఇద్దరిలో ఒకరు చనిపోతారు. అట్లీస్ట్ ఆ ఫ్యూచర్ అయినా చేంజ్ చేద్దామని అంటాడు. అప్పుడే షికమారు ఇనోజిన్ వెళ్తూ బోరుటో మీద నమ్మకం ఉన్న అందరినీ కాంటాక్ట్ అయ్యి ఇలా అంటుంది, నేను ఇప్పుడు మాట్లాడేది రికార్డ్ అవ్వదు. నా వాయిస్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళే ఈ మిషన్లో జాయిన్ అవుతారు. ఇందులో 2 సెలక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చి ఈ బ్యాటిల్లో బొరుటోని ఎనిమిగా చూడని వాళ్ళు ఇక్కడ కొనాలోని షినోబీస్ ఇంకా బొరుటోని ఒక ఎనిమిగా చూస్తాం. ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ మిషన్లో అలా బొరుటోని అటాక్ చేయడానికి కొంతమంది వస్తారు. కొనహాలోని ప్రతి షినోబి ఖచ్చితంగా బొరుటోమన్స్కి సపోర్ట్ చేయండి. ఇక మిగిలిన వాళ్ళు 8 రేట్కి అలర్ట్గా ఉండండి. ఇక సెకండ్, నేను ముందు మెన్షన్ చేసినట్టు నేను మీ అందరితో ఇనోజిన్ న్యూ జుట్సుతో కమ్యూనికేట్ చేస్తున్నా. ఇక్కడ మన ఎనిమి వచ్చి మామూసి తను నెంబర్ ఆఫ్ బాడీస్గా స్ప్లిట్ అవుతాడు. అలాగే తన చక్రాన్ని కూడా ఎరేక్ చేయలేడు. దానివల్ల తన చక్రాన్ని మనం డిటెక్ట్ చేసి తనని ట్రాక్ చేయలేం. అందుకే మనకి ఇనోజిన్ న్యూ జుట్సు చాలా అవసరం. ఇక్కడ ఇనోజిన్ జుట్సుతో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒకరితో కనెక్ట్ అయ్యి రిసీవర్గా యాక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ సరౌండింగ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క వైబ్రేషన్స్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఎర్త్ మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక యూనిక్ వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ మనం మామూసి చక్రాన్ని ట్రాక్ చేయలేం కాబట్టి తన యూనిక్ వైబ్రేషన్ని అడాప్ట్ చేసుకొని తన ఎగ్జాక్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేయబోతున్నామని చెప్తాడు. మీకు వన్ పీస్లో జోరా ఆలభాషలో తన అపోనెంట్ని డిఫీట్ చేయడం గుర్తుకుందా? తను స్టీల్ యొక్క యూనిక్ సౌండ్ని అడాప్ట్ చేసుకొని ఎలా అయితే డిఫీట్ చేశాడో ఇక్కడ కూడా వీళ్ళు మామూసిని సేమ్ అలానే డిఫీట్ చేయబోతున్నారు. అది చోచోకు అర్థం కాక దాని మీనింగ్ ఏంటని అడుగుతుంది. దానికి షికమారు, మీరు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇనోజిన్ ఇద్దరం కలిసి ఎనిమిస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. బట్ ఒకేసారి చాలా మంది కమ్యూనికేషన్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే తక్కువ మందిని ఈ మిషన్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని చెప్తాడు. అప్పుడు షికడే ఇనోజిన్ ఈ జుట్సుని ఎప్పుడు మాస్టర్ చేస్తాడని అడిగితే దానికి ఇది టైం కాదు, ఇప్పటి నుంచి నేను మామూషి అబిలిటీస్ని తన పవర్స్ని ఎలా కౌంటర్ అటాక్ చేయాలని అలాగే ఈ మిషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాడు. ఇంకో పక్క మామూషి కొనాలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న షినోబి చూసి షాక్ అయిపోతారు. ఇక మామూషి అక్కడ ఉన్న ఒక షినోబి దగ్గరికి వెళ్ళి ఏడా ఎక్కడ ఉందని అడుగుతాడు. తనని ఇనోజిన్ ట్రాక్ చేసి షాక్ అయిపోయి షికమారుతో మామూషి ఆల్రెడీ కొనాలోనే ఉన్నాడని చెప్తాడు. దానికి షికమారు, నేను కూడా తననే చూస్తున్నా, నువ్వు కామ్ డౌన్ అయ్యి నీ జూట్సు మీద ఫోకస్ పెట్టమని చెప్తాడు. ఇక షికమారు బొరుటోతో మామూసి ఏరియా సీలో ఉన్నాడని తన ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాడు. అప్పుడే కాసిన్ కోజీ వచ్చి ఆ ప్లేస్కి దగ్గరలో కీ హోల్ ఉందని చెప్తాడు. ఇక బొరుటో ఆ మెటల్ పీస్ యొక్క చాగ్రాన్ని సెన్స్ చేసి టెలిపోర్టేషన్ జూట్సుని యూజ్ చేసి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షికమారు చెప్పిన ఆ ప్లేస్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే షికమారు వచ్చి నేను అనుకున్న దానికంటే చాలా ముందే వచ్చాడని ఇరిటేట్ అవుతాడు. దానికి కాసిన్ కోజీ లైఫ్ అంటే అది ఫేట్ చేంజ్ అవడానికి రెడీగా ఉందని చెప్తాడు. ఇంకో పక్క కవ్వాకి జస్ట్ వెయిట్ చేస్తూ ఉండు ఇవి బాస్టాడని అంటాడు. ఇంకో పక్క ఏడ మామూసి కొనాలోకి రావడం చూసి తను చంపేసేలా ఉన్నాడని చెప్తాడు.
అప్పుడే డీమన్ వచ్చి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు సిస్టర్, నీ మీద తను ఒక ఫింగర్ను కూడా వేయకుండా చూస్తానని చెప్తాడు. ఇంకో పక్క శారద నేను వెళ్ళి అతన్ని కిల్ చేస్తానని చెప్తుంది. దానికి శికుమారి వచ్చి వెయిట్ శారద, తన అబిలిటీని చూస్తుంటే మామూసి స్ప్లిట్ అయ్యి కొన మొత్తం తిరగడానికి ఛాన్స్ ఉంది. టీమ్ 10 మీరు వచ్చి ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ డీకి వెళ్ళండి. ఇక టీమ్ 7 వచ్చి నార్థన్ పార్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్ బీకి వెళ్ళానని చెప్తాడు. అలాగే ఇంట్రాగేషన్ రూమ్లో ఉన్న మిత్సుకిని కాంటాక్ట్ అయ్యి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని అడుగుతాడు. దానికి మిత్సుకి చూస్తుంటే నన్ను తొందరగా వదిలేలేరు, నన్ను ఫోర్స్ చేసుకొని రమ్మంటారని అంటాడు. దానికి శికుమారి వచ్చి వాళ్ళని ప్రొవోక్ చేయొద్దు, రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేయి, ఒకవేళ అక్కడ నుంచి రావాలని అనుకుంటే విలేజ్లోని కన్ఫ్యూజన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వచ్చి అలాగే కౌంటర్ మెజర్ని తీసుకోమని చెప్తాడు. ఇక అందరితో ఇలా అంటాడు. ఇక్కడ మామూసి టార్గెట్ వచ్చి ఏడా, ఇక లాస్ట్లో నేను వచ్చి ఏడా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోకి వెళ్తాను. ఏ మూమెంట్లో ఎక్కడికి వెళ్ళడానికైనా అందరూ రెడీగా ఉండండి. ఇక బరుటో ట్రాన్స్ఫర్మేషన్ జూట్స్ని యూజ్ చేసి ప్రతి లొకేషన్కి టెలిపోర్ట్ అవుతూ ఉంటాడు. ఇక కవాకి సిచ్యువేషన్ ప్రకారం సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాడని చెప్తాడు. ఇక అక్కడి నుంచి మామూషి దగ్గరికి సినానే షిఫ్ట్ అవుతుంది. అక్కడ సినోబేస్ మామూషితో ఏడా లొకేషన్ కదా నువ్వు అడిగింది, అయితే మాకు కూడా తెలియదు, తనతో నీకేం పనిరా కామందుడు అని అంటారు. అప్పుడే ఇంకొక మనిషి తనతో ఇలా అంటాడు, వాళ్ళని కిల్ చేయాలంటే కిల్ చేసే, కానీ బిల్డింగ్స్ని డెస్ట్రాయ్ చేయొద్దు, నన్ను జూరాన్ని కిల్ చేయాలని అనుకోవడం లేదని చెప్తాడు. ఇక్కడ తన మాటల్ని వింటుంటే ఒరిజినల్ మామూషిలా ఉన్నాడు. అది షినోబేస్ షాక్ అయిపోయి అదేమైనా క్లోనా అని అనుకుంటారు. ఇక షినోబేస్ దగ్గర ఉన్న మామూషి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఇలా అంటాడు, ఏడా ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే మీరు నాకు దేనికి పనికిరారు, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకని అంటాడు. అప్పుడు షినోబేస్ వచ్చి నిన్ను ఎప్పుడూ కూడా ఇక్కడ చూడలేదు, ఎవరు నువ్వు అని అడుగుతారు. అప్పుడే అక్కడికి బొరూటో వచ్చి తన స్వాడ్ని బయటికి తీసి మామూ హెడ్ మీద అటాక్ చేస్తాడు. అయితే ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుందా లేదా ఇంకా ఉందా అని 9th ఈవినింగ్ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఫుల్ ఫైట్ని చూడబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు గైస్. థ్యాంక్ యూ గైస్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమేస్ రివ్యూ తెలుగు.